శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు మార్చి 30వ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడిందని. మరి పంచగ్రహ కూటమి అంటే ఏమిటంటే 5 గ్రహాలు ఒక్క రాశిలో కలవడం. దీనినే పంచగ్రహ కూటమి అంటాము. అయితే ఈ 5 గ్రహాలు ఏమేమిటి అంటే శని, రవి, బుధ, శుక్ర, రాహు. 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 4 గ్రహాలు శని వర్గపు గ్రహాలు అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక వైద్యానికి సంబంధించి ఎవరు ముఖ్యమైన భూమిక పోషిస్తారు, వైద్య శాస్త్రంలో ప్రధానమైనటువంటి గ్రహం ఏది అంటే శని గారు. వీరి యొక్క దృష్టి గాని, స్థితి గాని, కలయిక గాని రవి బుధులతో ఉన్నట్టయితే, శని గారు రవి బుధులతో ఆ కలయిక గాని, దృష్టి గాని, సమ్మేళనం గాని ఏదైనా సరే ఉన్నట్లయితే వారికి వైద్యం చేయడంలో, వైద్య విద్యని అభ్యసించడంలో చాలా వరకు వారిది అందెవేసిన చెయ్యి అవుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మరి ఇంకొక గ్రహం కూడా ఉంది వైద్యానికి సంబంధించి. అది ఏమిటి అంటే రాహువు. రాహువు గారు మూలికా వైద్యం చేయడంలో చాలా అగ్రగణ్యులు అన్నమాట. ఆయుర్వేదం బుధుడికి సంబంధించింది, మూలికా వైద్యం రాహుకి సంబంధించింది, ఎముకలకి సంబంధించి కుజుని యొక్క స్థితిని కూడా చూడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ కుజుని యొక్క స్థితి లేదు మనకి. పంచగ్రహ కూటమిలో కుజుడు లేరు, అలాగే ఈ శని గారి యొక్క దృష్టి కూడా కుజుని మీద లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఆ ఎముకలు, కీళ్ళు ఇలాంటి వాటికి సంబంధించి చెప్పుకోవట్ల. కేవలం వైద్యము, ఆ వైద్యము వేటికి సంబంధించింది, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు 5 గ్రహాలలో వైద్యానికి సంబంధించినటువంటి 3 గ్రహాలు ప్లస్ రాహువు కూడా, ఈ 4 గ్రహాల కలయిక ఇక్కడ జరుగుతూ ఉంది మీనరాశిలో. శుక్రాచార్యుల వారు వైద్యం చేయడంలో ఎటువంటి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అంటే కళ్ళు, పళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇప్పుడు మటుకు శని, రవి, బుధుల యొక్క కలయిక ప్లస్ రాహుతో కలిసి ఉన్నందున జనరల్ మెడిసిన్ ఉంటుంది కదా, ఆ జనరల్ మెడిసిన్, ఆపరేషన్స్ చేయడము ఇలాంటి వాటికి చాలా ప్రసిద్ధి వహించేటటువంటి గ్రహాలు అన్నమాట ఇవి. అలాగే క్యాన్సర్కి చికిత్స చేయడానికి కూడా ఆ డాక్టరుకి ఇలాంటి గ్రహస్థితులు ఉండాలి. ఈ రాహు గారు కలిసినప్పుడు తప్పనిసరిగా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేయడంలో కూడా ఆ డాక్టర్స్ సిద్ధహస్తులు అయి ఉంటారు. అలాగే గైనక్ అంటాం కదా, ప్రసూతి వైద్యము చేసేటటువంటి డాక్టరు, అలాగే జనరల్ మెడిసిన్ ఇచ్చేటటువంటి డాక్టరు, ఇంకా మీరు ఏవైనా తీసుకోండి, హార్ట్కి సంబంధించి కానీ ఇంక ఏవైనా కార్డియాలజిస్ట్, ఇట్లా ఏ వైద్యానికి సంబంధించినవైనా ఈ 4 గ్రహాల యొక్క స్థితుల చేత వాళ్ళు డాక్టర్ అవుతారు. అంటే ఇలా కలయిక జరగచ్చు, లేదా దృష్టి ఉండొచ్చు, లేదా ఆ గ్రహాలు కోణాలలో ఉండొచ్చు. ఏ రకంగా అయినా సరే ఆ గ్రహాలకి పరస్పర సంబంధ బాంధవ్యాలు ఉండాలి. కోణ సంబంధమైనా ఉండాలి, లేదా కలిసి ఉండాలి, లేదా దృష్టిలు పడుతూ ఉండాలి. ఇలా ఏ రకంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పడినా కూడా వైద్య వృత్తిలో వాళ్ళు ఆరితేరిన వారు అవుతారు, వైద్య శాస్త్రాన్ని బాగా చదివిన వారు అవుతారు. అయితే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమిలో మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని గ్రహాల కలయిక జరుగుతుంది. ఎవరి జన్మ జాతకంలో అయితే ఈ గ్రహాల యొక్క కలయికలు గాని, దృష్టిలు గాని ఉంటూ ఉంటాయో అలాంటి వారికి ఇప్పుడు మళ్ళీ ఈ పంచగ్రహ కూటమిలో ఏర్పడినటువంటి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన.
జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మళ్ళీ ఈ ఖగోళంలో ఏర్పడేటటువంటి మార్పుల వల్ల మళ్ళీ అవే గ్రహస్థితులు వచ్చినట్టయితే వాళ్ళు ఈ రంగాలలో చాలా అభివృద్ధి సాధిస్తారు. అంటే ఈ గ్రహాల కూటమి ఏర్పడబోతూ ఉన్నదానికి ఒక 4 ఏళ్ళో 3 ఏళ్ళో ముందరే వాళ్ళు వైద్య పరిశోధనలు చేయడానికి, పిహెచ్డి చేయడానికి బాగా ఉత్సాహం చూపిస్తారు. పిహెచ్డి చేస్తారు, కొత్త కొత్త విషయాలని కనుగొంటారు. కరెక్ట్గా ఈ గ్రహాల కలయిక వచ్చేటప్పటికి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు ఆ రంగంలో మంచి విజయ అవకాశాలు సాధిస్తారు. ఎందుకు? వాళ్ళ గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నవే ఇప్పుడు గోచరంలో కూడా వచ్చాయి కాబట్టి. ఇంత అత్యద్భుతమైన కలయిక. మరి ఇది అంత మంచికే ఉంటుందా? ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు కూడా ఇక్కడ ఉంటాయా అంటే ఒక చిన్న ఇబ్బందికరమైన అంశం కూడా ఉంది. చూడండి, గమనించండి. బుధుని యొక్క స్థితి శని రవి రాహుతో కలిసి ఉంది. శుక్రుడిని పక్కన పెడదాం, శుక్రుడి గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. మనము వైద్య వృత్తికి సంబంధించినటువంటి గ్రహాల గురించే మాట్లాడుతున్నాం. అయితే ఈ బుధుని యొక్క స్థితి రాహుతో కూడా కలిసి ఉంది, శని గారితో కూడా కలిసి ఉంది, రవి గారితో కూడా కలిసి ఉంది. రవి బుధుల యొక్క కలయిక ఎప్పుడు ఏ అపాయాన్ని తెచ్చివ్వదు. బుధాదిత్య యోగంలోకి వెళ్ళిపోయి అది చాలా చక్కగా ఉంటుంది. అది మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, డబ్బు సంపాదించుకుంటారు, బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది, విద్యలో ముందరికి వెళ్తారు, ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ బుధుడి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే బుధునికి నీచ స్థితి వచ్చింది. ఇలా బుధునికి నీచ స్థితి వచ్చినందువల్ల బుధుని యొక్క స్థితి, ఆయన యొక్క బలము నిర్వీర్యం అయిపోయింది. దానికి తోడు రాహుతో కలిసింది, దానికి తోడు శని గారితో కలిసింది. 2 దుష్టగ్రహాలతో కూడినటువంటి నీచ గ్రహానికి బలం ఉంటుందా? ఉండదు. అదే ఇక్కడ జరుగుతోంది. వైద్యానికి సంబంధించి బుధుని యొక్క స్థితి ఇక్కడ వీక్ అయిపోయిన కారణం చేత ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఇలాంటి స్థితి ఉన్నట్టయితే వాళ్ళకి ఈ రంగంలో ఎన్నిసార్లు చదివినా క్వాలిఫై అవ్వకపోవడము, ఆ టయానికి వాళ్ళకి ఏదో ఒక ఇబ్బందులు రావడము, అలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటి, ఫుల్ ప్లేడ్జ్లో వెళ్ళలేరు అనమాట. నేను ఒక డాక్టర్ని అనిపించుకోలేరు. అలాంటి పరిస్థితి ఎందువల్ల వస్తుంది? వాళ్ళలో హెవీ టాలెంటెడ్ ఉండొచ్చు, కానీ ఆ సమయానికి వాళ్ళల్లో ఉన్న విఘ్నత అనేది గుర్తు రాకుండా పోతుంది. ఆ తెలివితేటలు కానీ, ఆ చదువుకున్న చదువు కానీ, జ్ఞాపక శక్తికి సంబంధించిన గ్రహం కదా బుధ గ్రహం, మర్చిపోవడం కానీ ఏదో ఒకటి జరిగి వాళ్ళు క్వాలిఫై అవ్వలేరు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్ ఉండదు, గుర్తింపు ఉంటుంది కానీ సర్టిఫికెట్ ఉండదు. ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ రాహుతో కలిసినందువల్ల, బుధగ్రహం రాహుతో కలిసినందువల్ల ఇంకెలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటే శారీరక బలము పూర్తిగా తగ్గిపోవడము, ఆరోగ్యం మందగించడము, అలాగే జననాంగాలకి సంబంధించి అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే యూరినరీ ప్రాబ్లం, ఇంచుమించుగా జననాంగాలకి సంబంధించినటువంటి ప్రాబ్లము ప్లస్ యూరినరీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. చర్మానికి సంబంధించిన వ్యాధి ఏమన్నా ఉండే అవకాశం ఉంది. అలాగే మెడికల్ పరంగా పూర్తిగా క్వాలిఫై అవ్వని పరిస్థితి ఉంటుంది. మతిమరుపు ఉండే అవకాశం ఉంది. వీరికి మేనమామలు ఉంటారు కదా, ఆ మేనమామల్లో ఎవరైనా కానీ, ఇప్పుడు 2-3 మేనమామలు ఉన్నారనుకోండి, అందులో ఒకళ్ళో ఇద్దరో వైద్యానికి సంబంధించినటువంటి వైద్యం చేస్తూ ఉండుంటారు. చిన్న డాక్టర్ అయినా అవ్వచ్చు, లేదా పెద్ద డాక్టర్ అయినా అవ్వచ్చు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి వీళ్ళకి కొంచెం మంచిగా సంక్రమిస్తాయి అన్నమాట. మనకి పెద్దవాళ్ళ యొక్క లక్షణాలు సంక్రమిస్తాయి కదా, హెరిడిటీ వస్తుంది కదా, అలాగా వీళ్ళకి ఆ వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి గొప్ప లక్షణాలు వస్తాయి. కానీ ఈ చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఆ మతిమరుపు కానీ, అనారోగ్యం కానీ, చర్మ వ్యాధి కానీ,
సమయానికి గుర్తు రాకపోవడం గాని, ఎంత చదివినా వీళ్ళు క్వాలిఫై అవ్వలేకపోవడం గాని, నరాల బలహీనత గాని, నరాల బలహీనత కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తమయ్యేటటువంటి అవకాశం ఉంది. అత్యద్భుతమైన డాక్టర్ అండి. కానీ వాళ్ళకి అదృష్టం అంతా కొరవడిపోయింది. ఈ ఒక్క చిన్న పాయింట్ వల్ల వాళ్ళు మంచి ప్రాక్టీస్‌ని, మంచి ఉద్యోగాల్ని మిస్ అయిపోయారని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. మనకు కూడా తారసపడతారు కొంతమంది. మన బంధువుల్లోనే ఉండొచ్చు, లేదా మన ఇంటి పక్కన వాళ్ళో, వెనక వాళ్ళో ఎవరో అయ్యుండొచ్చు. ఇలాంటివి కూడా ఇప్పుడు చాలా మంది వైద్య విద్యార్థుల్లో కనబడేటటువంటి లక్షణాలు. ఈ శని, బుధ, రవి ఈ ముగ్గురి కలయికలో వైద్యుని యొక్క లక్షణాలు ఎంత బాగా వృద్ధి చెందుతూ ఉంటాయో, బుధుని నీచ వల్ల కానీ, లేదా రాహు యొక్క కలయిక వల్ల కానీ ఇప్పుడు చెప్పుకున్న లాంటి అనర్థాలు ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, వీటికి పరిహారాలు చేసుకోవాలి. అలాగే కృషి కూడా చెయ్యాలి. యోగా చేయడము, ఇంకా ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులైనా, లేదా మతిమరుపుకి సంబంధించినటువంటి ఇబ్బందులైనా ఏమన్నా ఉన్నట్లయితే వాటిని పోగొట్టుకోవడానికి భగవంతుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఈ గ్రహాలన్నిటికీ కూడా జపం చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, ఒక్కసారి హనుమాన్ చాలీసా చదువుకోవడము, భగవంతుడి మీద కూడా అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అలా వారు చక్కగా ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి వైద్యులుగా పేరుగాంచుతారు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.